హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు ఆశా శివ స్పీక్స్. ఇంకా ఈరోజు వచ్చేసి ఎంతో హెల్తీ రెసిపీ మునగాకు ఇంకా ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకునే ముందు, ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ప్రాబ్లం అయితే ఉండదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్కి గ్రోత్ ఇంకా మీ సపోర్ట్ ఉంటుంది. ఇంకా నేను కొత్తగా ఏవైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందండి. ఇంకా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఫైనలీ ఒక ఐడియా వస్తుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇంకా చూస్తున్నారు కదా, పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కింది కదా, దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఆవాలు ఇలా కొంచెం చిటపటలాడాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇంకా 3-4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నవి. చూసారా, ఇలా కొంచెం ఫ్రై అవుతుండగా ఒక 2 రెమ్మల కరివేపాకు, ఇంకా ఇలా ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను. ఇంకా దాంట్లోకి గార్లిక్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోండి. యాక్చువల్గా మునగాకు వల్ల బ్యాక్ పెయిన్ ఇంకా మోకాళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వీక్లీ వన్స్ కంపల్సరీగా తినేది. ఇంకా మునగాకైతే ఇలా ఆయిల్ ఫ్రై కాకుండా ఉడికించుకుని తాలింపు పెట్టుకుని కూడా తింటారు. కాకపోతే అది కొంచెం చేదు వస్తుందండి, అందుకనే నేను ఇలా ఆయిల్ ఫ్రై చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ ఆనియన్స్ మొత్తం కొంచెం బాగా ఫ్రై అయ్యాయి. దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా ఒక చిటికెడు పసుపు. ఈ స్టేజ్లో ఉప్పు ఇంకా పసుపు యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ ఇంకా తొందరగా వేగుతాయి. ఇంకా వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే ఎగ్ వద్దు అనుకునే వాళ్ళైతే సేమ్ రెసిపీని యాజ్ ఇట్ ఈజ్ వితౌట్ ఎగ్ మీరు ట్రై చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడేమో మూత పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుందామండి. చూస్తున్నారా, కొంచెం బాగా ఉడికిన తర్వాత ముందుగానే ఇలా తొడిమలు తీసేసి ఇలా కడిగి పెట్టుకున్న ఒక కప్పు మునగాకుని వేసుకోవాలి. ఇంకా ఇదేమో కొంచెం ముదిరిన ఆకండి, దీనికంటే ఇంకా బాగా లేతగా ఉన్న ఆకైతే టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, కొంచెం ముదిరిపోయింది. ఇంకా లేతగా ఉన్న ఆకైతే మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ తొందరగా మనకి ఉడికిపోతుంది. ఇలా మునగాకుని తొడిమలు సపరేట్ చేసుకోవాలంటే చాలా కష్టం అండి, మనకు కొంచెం బాగా టైం పడుతుంది. ఇంకా ముందు నైటే మనము ఆకు మొత్తాన్ని ఒక తడి బట్టలో చుట్టి పెట్టుకుంటే ఆకు ఇంకా తొడిమలు మొత్తం సపరేట్ అయిపోతాయి. సో అప్పుడు మనం ఆకు మొత్తాన్ని వేరుకొని నీట్గా డివైడ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి టైం అయితే చాలా సేవ్ అవుతుంది. ఇంకా చూస్తున్నారు కదా, మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుందాం. చూసారా, ఒక 5 మినిట్స్కి ఇలా బాగా ఆల్మోస్ట్ ఒక 60% కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా మొత్తాన్ని ఇంకోసారి అలా బాగా కలుపుకుని ఇప్పుడేమో ఎగ్గులు యాడ్ చేసుకుందాం.
నేనైతే ఈ మొత్తం ఆకుకి నాకు ఒక 2 ఎగ్గులు పట్టింది. ఇంకా ఈ ఎగ్గు, ఆకులు కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం ఈ ఫ్రై మొత్తాన్ని. ఎగ్గు వేసిన తర్వాత ఇలా కంటిన్యూస్‌గా కలుపుతూనే ఉండాలండి. లేకపోతే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా మాడనివ్వకుండా కంటిన్యూస్‌గా కలుపుకుంటుంటే మనకి బాగా కుదురుతుంది. చూస్తున్నారా? మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ అలాగా బాగా క్రిస్పీగా రెడీ అయింది. ఇంకా చూస్తున్నారు కదా, ఎంతో హెల్తీగా ఉండే మునగాకు ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఇంకా ఈ రెసిపీ అయితే పెద్దవాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.